మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఘాటుగా ప్రచారం జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మరోసారి ముందుకు వస్తామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఘాటుగా ప్రచారం జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మరోసారి ముందుకు వస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. వార్డు ప్రజల సహకారంతో 20వ వార్డు రెడ్డి కాలనీలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని వారు మీడియాతో వివరించారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం 20వ వార్డు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేశిడి శేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మరియు అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతూ ఉంది మీ ఎన్నికల ప్రచారం? మీ గ్రామ అభివృద్ధి, మీ వార్డు అభివృద్ధికి ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తే కృషి చేస్తారు? నేను గత 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా గెలుపొందిన తర్వాత మన రెడ్డి కాలనీ 20వ వార్డు ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నేను మెసలుతూ వారికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వారు ఏ సమస్యను నా ముందుకు తీసుకొచ్చినా సత్వరమే పరిష్కారం చేయటానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాను. వారికి ఎల్లప్పుడూ నేను వారి కుటుంబ సభ్యుల్లాగానే ఉంటాను. నా వార్డులో ఎన్నో రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా కొత్త మోరీలను నిర్మాణం చేయించడం జరిగింది. వార్డు అభివృద్ధికి కొత్తగా వచ్చినటువంటి శివారు ప్రాంతాల్లో రోడ్లను కూడా వేయించడం జరిగింది. సార్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు వార్డులలో, ప్రధాన వార్డులలో చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వారు ఓన్లీ అపోహ పడుతున్నారు. వారిది భ్రమే. కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ వార్డులను వాళ్ళు ఎప్పుడు కూడా కైవసం చేసుకోలేరు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 48 వార్డులలో 48 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పే దిశగా మా ఎమ్మెల్యే గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మేము కూడా వారు చేసే కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కంకణబద్ధులమై మేము అత్యధిక మెజార్టీతో వార్డులలో గెలుపొందడానికి సంసిద్ధంగా ఉన్నామని వార్డు ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. మేము వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా అత్యధిక మెజార్టీతో గెలుపొంది వారి సమస్యలను ఎల్లప్పుడూ పరిష్కరించడానికి మేము ఎప్పటికి కూడా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో సన్నద్ధంగా ఉంటామని నేను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత పాలన బీఆర్ఎస్ పాలనలోనే వార్డులు అభివృద్ధి చెందాయి. ఈ గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మరి వారు మన మిర్యాలగూడ ప్రజలను మసిబూసి మారేడికాయ చేసే విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ వేరే ఏదో మాయమాటలు చెప్తున్నామని చెప్పి అనుకున్నాను. మన మిర్యాలగూడ ప్రజలు కానీ మా 20వ వార్డు ప్రజలు కానీ చాలా తెలివి కల్లవారు. వారు చెప్పేటటువంటి కళ్ళబొల్లి కబుర్లకు ఎప్పుడు కూడా నమ్మరు. వారు నమ్ముకున్న దాన్నే వారు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేరతో గెలిపిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పటికే గతంలో మీరు మాజీ కౌన్సిలర్గా
మీ వార్డులో ఉన్నారు. మరి ప్రస్తుతం మరి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి గారికే ఓటు వేయాలంటే మరి ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు ఫైనల్గా? నేను నా యొక్క ఈ స్థానం మహిళా రిజర్వేషన్ కావటం వలన మా సతీమణి దేశుడి శ్రీలేఖ గారిని ఈ వార్డులో నియమించడం జరిగింది. ఆమె అత్యధిక మేయర్తో గెలుపొందుద్దని మా మా మహిళా ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆమె వెన్నంటి ఉండి ఆమెను ముందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆమె గెలుపొందిన తర్వాత కూడా నేను చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉంటాము. 24 గంటలు ఎవరు ఎలాంటి సహాయాన్ని కోరినా కూడా మేము తమ్ముడు అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే దిశలోనే ఉంటాను. ఇంకా నిర్మాణం కావాల్సినటువంటి కాలువలు కానీ ఉన్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మొన్ననే మన ఎమ్మెల్యే గారు శాసనసభలో మన పొంగులే శాసనసభలో మన ఇందిరమ్మ ఇండ్ల గురించి లేవనెత్తడం జరిగింది. అక్కడ మనకు ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి 2600 ఇండ్లను వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారి దగ్గర శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అందాయి, నిజమైన పేదలకు అందాలని చెప్పేసి కూడా కొంతమంది, అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఈ మిత్రపక్షాలు కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికైతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకే కార్యకర్తలకు అందుతున్నాయి అంటున్నారు. మరి ఇది వాస్తవం అంటారా? వాళ్ళందరూ కూడా అబద్ధపు మాటలను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎలాంటి పార్టీలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రతి ఒక్క నిజమైన నిరుపేదకు పార్టీ యొక్క మన ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలని చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు చూస్తారు, తర్వాత అభివృద్ధినే చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఇల్లు రావాల్సిన వారికి ఇండ్లు, పింఛన్లు రావాల్సిన వారికి పింఛన్లు ప్రతి ఒక్కటి అందుతాయని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పటికే మహిళలు పోటీల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, వారు గెలిచిన తర్వాత ఓన్లీ కుర్చీలకు మాత్రమే, అంటే సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు ఆధిపత్యం చేసుకొని అధికారాన్ని చెలాయించడం జరుగుతుంటారు. ఇవి కొన్ని చోట్ల చూస్తుంటాం. ఇది ఎంతవరకు సాధ్యమంటారు? మన మిర్యాలగూడ పట్టణంలో అలాంటి సందర్భాలు ఉండవు. ఎందుకంటే గతంలో మన మున్సిపాలిటీలో చూసాము, 24 మంది కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు ఎన్నుకోవటం జరిగింది. వారు స్వతహాగా మున్సిపల్ కౌన్సిలర్గా బాధ్యతలను చేపడుతూ వారే సమస్యలను లేవనెత్తుతూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మహిళలకు పెద్దపీట వేస్తారు. వాళ్ళు రాజకీయంగా చైతన్యం చెందాలి, వారు కూడా ప్రజా సమస్యల్లో నిమగ్నమై ఉండాలని చెప్పి మహిళలను ముందుకు నడిపించే దిశలో ఎమ్మెల్యే గారుగా ఎప్పుడు కూడా ముందుంటారు. మేము కూడా వారి వెనుక ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేస్తామని చెప్తున్నాం. మేడం చెప్పండి మేడం, మొత్తానికైతే మీరు వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా మీపై ఉందంటారు? మరి మీరు గెలిచిన తర్వాత మీ ప్రధాన సమస్య, మీ ఏ అంశాలు ముందుకు ప్రజలకు తీసుకెళ్తారు? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మేము ముందుండి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తూ ఉంది మేడం? మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా, ఏ విధంగా కనిపిస్తూ ఉంది? చాలా బాగుంది, మాకు అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఫైనల్ గా మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని చేస్తాం మేము తప్పకుండా. లైట్లు అయినా కానీ కోతులు పట్టడము ఇప్పటికే ప్రారంభించినాము, అవి కూడా పడుతూనే ఉన్నాము. ఇంకా ఏదైనా ఈ మురికి కాలువలైనా ఏదైనా ఏ సమస్య ఉన్నా మాకు ముందుకు తీసుకొస్తే ఎంపటే చేసి పెట్టేస్తాం. మొత్తానికైతే మరొకసారి మీ యొక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటారా? కంపల్సరీ. ఇది చూసుకున్నట్లయితే మొత్తం మీద మున్సిపాలిటీ ఎన్నికలు మిర్యాలగూడలో హోరాహోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద మిర్యాలగూడ నియోజకవర్గంలో 20 వార్డు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దేశిడి శ్రీలేఖ మా ప్రజల 20 వార్డు ప్రజల మా వెంటే ఉన్నారని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న వేచి చూడాల్సిన అవసరం ఉంది. 13వ తేదీన తుది ఫలితాలు వెలువడున్నాయి. మొత్తానికైతే చూడాల్సింది ఓటు స్టూడియో కెమెరామెన్ జానితో సత్య న్యూస్ మిర్యాలగూడ.